దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? ఇది నిజముగా నా జీవితంలో జరుగుతుందా? ఎందుకు నా జీవితంలోనే ఈ విషయంలో ఆలస్యం అవుతా ఉంది అని కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉన్నావేమో. మనుషులు మాట ఇచ్చి మరిచిపోతారు, మనుషులే మారిపోతారు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మరిచిపోని దేవుడు, మార్పు లేని దేవుడు. మనుషుల మాటలు నెరవేరకపోవచ్చు, కానీ దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట తప్పకుండా మన జీవితంలో జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఏ మాట విఫలము కాదు. మనుషులు ఒకవేళ మనకి సహాయం చెయ్యాలనుకున్న ఏదో ఒక పరిస్థితి ఆటంకం కలిగించవచ్చు, కానీ దేవుడు ఏ మాట అయితే ఇచ్చారో అది నెరవేర్చడానికి ఏ పరిస్థితి కూడా అడ్డుగా రాదు. కాబట్టి దేవుడు చెప్పాడా ఆ మాట తప్పకుండా జరుగుతుంది. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, నా మాటలే మాత్రమును గతింపవు. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నా మాటలు ఏ మాత్రము గతింపవు. ఎందుకంటే నేను ఏ మాట అయితే ఇచ్చానో, ఏ వాగ్దానం అయితే చేశానో అది తప్పక నేను నెరవేర్చు దేవుడును. భూమి గతించిపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు, ఏదైనా మారిపోవచ్చు, పరిస్థితులు ఎలా అయినా మారిపోవచ్చు, మనుషులు ఎలా అయినా మారిపోవచ్చు, కానీ నా మాటలు మాత్రము గతింపవు. ఎందుకంటే నేను ఏ మాట అయితే విడుదల చేశానో, ఏ వాక్ అయితే విడుదల చేశానో అది కార్యాన్ని సఫలము చేయను. నేనిచ్చిన మాట అది నెరవేరుస్తూ ఉంది. కాబట్టి ఎన్నడూ నేను ఏ మాట అయితే ఇచ్చిన మాటలు గతింపవ, అవి కార్యాన్ని సఫలము చేస్తూ ఉన్నాయి. ఏ వాగ్దానం అయితే చేస్తానో దాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. నేను ఏ మాట అయితే మాట్లాడానో అది తప్పకుండా జరుగును, నిరర్ధకము కాదు, నిష్ఫలము కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నా జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తారో, ఏ మాట అయితే ఇచ్చారో అది తప్పక జరుగును అని దేవుడే సెలవిస్తాను. ఏ మాత్రము గతింపవు. మనుషులు మాట ఇచ్చి మరిచిపోవచ్చు, కానీ దేవుడు మరిచిపోయే దేవుడు కాదండి. ఆలస్యం అవుతుంది అని మనం అనుకుంటాము, ఎందుకంటే మన యొక్క పరిస్థితిని బట్టి. కానీ దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యం ఆయన జరిగించాలో ఆయన ముందుగానే నిర్ణయించారు. ఆయన సమయం ముందు తప్పకుండా ఆయన ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేరుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటనే దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందరూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.